ఓకే గాయస్, మొత్తం ఈ విషయం ఏంటంటే ఈరోజు చేలో పని అయితే సగం వరకు అయిపోయింది. ఇంకొక మడి ఉందండి, అది ఒక పూట పని పట్టిద్ది. అయితే మాకు 2 రోజులు పెట్టి అది ఎందుకంటే అంత లేట్ ఉంది పొలం పని అనేది. ఈ బుజ్జిది ఆధార్ కార్డు మార్పించడానికి మేము చాలా కష్టాలు పడుతున్నామండి. అక్కడికి ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. మా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మా పెళ్ళైన రోజు ఇవ్వలేదండి. మళ్ళీ దానికోసం నిన్నంతా తిరిగి ఈరోజేమో ఆధార్ సెంటర్కి వెళ్తున్నామండి. ఆధార్ సెంటర్కి వెళ్ళి బుజ్జిది ఆధార్ కార్డు అనేది అప్లై చేయాలి. ఈరోజు ఇంటి పేరు మార్చాలి. ఇంటి పేరు మార్చి ఆధార్ కార్డు ఇప్పుడు తేవాలండి. అదంటే విషయం. అయితే వెళ్ళేటప్పుడు చూపిస్తూ చూడండి. అంటే మా ఊరి దగ్గరలో శానంపూడి అని ఉందండి. ఇక్కడ సచివాలయం చేస్తారంట, కానీ ఏమో తనేం రాలేదంట. అప్డేట్ చేశాను, ఆధార్ కార్డు వర్కర్ రాలేదంట. ఇప్పుడు ఏం చేస్తామండి, మళ్ళీ వినుకుండా వెళ్ళాలి. ఎండలు అయితే తగ్గ విపరీతంగా కాస్తున్నాయండి. రోజైతే ఉదయం 5 లేసి వెళ్తున్నాం చేయనికి, నిద్ర లేదు సరిగ్గా. అదండి సంగతి. శానంపూడి అయితే బాగా సాలిపోయినంటండి. మళ్ళీ ఇప్పుడు వినకుండా వెళ్ళాలి. హాయ్ గాయస్, మొత్తానికి అయితే వినకుండా అయితే వచ్చాము. ఇక్కడికి కూడా వచ్చేసాము. ఆధార్ సెంటర్ కూడా, ఇది ఆధార్ సెంటర్. ఇక్కడికి వచ్చాక పని కదండి, ఏదో ఎర్ర అని చెబుతున్నారు. అంత ఖర్చు ఇది ఇంత ఖర్చు అని చెబుతున్నారు. మొత్తానికి అయితే పని కదని చెప్పారు. సో ఇంకేం చేస్తాం, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవుతున్నాం అండి ఇంటికైతే. మరి ఇంకేం చేస్తాం, కొట్టిగా. అయితే అండి ఇక్కడ దగ్గరలో ఇలా అన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉందంట, అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూద్దామండి. ఇప్పుడు ఇంక మన్నాయి షాప్ కూడా వచ్చేసాము. ఎందుకంటే టెస్ట్ పడిద్ది అని చెప్పి ముసుగు కట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చూపిస్తాను మన్నాయి షాప్ ఎలా ఉందో. ఈ రోడ్డు క్రాస్ చేయాలంటే చాలా ఉంది. చూద్దాం, రాను కదా. కెమెరా ఫ్లిప్ చేసి షాప్ చూపిస్తా చూడండి. వచ్చేసాం. నిఖిల్ వర్క్సా నేను పెట్టినాడు. ఇదిగోండి దాని పక్కనే రవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్. చికెన్ నూడిల్స్, మంచూరియా, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట చేసేది. ఇంకా మొదలు పెట్టలేదు. లానే పోయినాక మన్నాయి అయితే చూపిస్తాను, చూసేయండి. అదిగోండి. ఏందన్నా ఇంకా మొదలు పెట్టలా? అడగండి. మొత్తానికి అయితే బుజ్జి వాళ్ళ అన్న హోటల్కి వచ్చింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చింది వాళ్ళ అన్నది. అయితే ఇప్పుడే అన్నీ సెట్ చేస్తున్నాడు. రైసు, నూడిల్స్, మంచూరియా. ఓకే అండి, మొత్తానికి అయితే ఇదేమో మంచూరియా, ఇదైతే నూడిల్స్, ఇదైతే వైట్ రైస్. ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి రవి. వాళ్ళ అన్నకి హెల్ప్ చేస్తుందండి. ఓకే అండి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడంటే ఇది ఏనుపాలెం రూటు రైల్వే స్టేషన్ దగ్గర అండి. రవి ఫాస్ట్ ఫుడ్. బుజ్జి వాళ్ళ అన్నయ్య అవుతాడండి. బుజ్జి వాళ్ళకి చూడండి, ఇక్కడ చికెను, మంచూరియా, వైట్ రైస్, నూడిల్స్. ఇప్పుడైతే మనం వాళ్ళ అన్న చేత ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి, మామూలు ఫ్రైడ్ రైస్ ఒకటి. బుజ్జి అయితే వాళ్ళ అన్నకి హెల్ప్ చేస్తుంది. బుజ్జి చూడు బుజ్జి. సరేనండి, సెంటర్కి అయితే వచ్చాను. నేనైతే హెల్ప్ చేశాను కదా. ఇంకా అలాగే కొత్తిమీర, పుదీనా, కరేపాకు ఉందనమాట. ఇంకా వాటిని కూడా సన్నగా తరగాలి. ఇంకా అన్న ఎప్పుడే చేసుకోలేదని చెప్పి ఎలాగో మేము వచ్చాం కదా, అందుకని బాగా కట్ చేస్తున్నాడని నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను. కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను. సన్నగా తరుగుతూ ఉన్నాడు బాగా. అన్న అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట, ఏం కావాలో ఫాస్ట్ ఫుడ్కి. ఏంటన్నా పేదోడు బండి, లైక్ చేయండి, అందరు వచ్చి తినండి. అన్నీ సర్దుకున్నాడు అనమాట. దాంట్లోకి దీంట్లో కావాల్సిన పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కడిగి దాంట్లో డేషాలు వేసుకొని శుభ్రంగా కడిగి ఒక కవర్లో తీసుకుంటే సరిపోయింది. చాలా సన్నగా తరగాలి.
పర్లేదు, మా ఆయన కూడా మంచి హోటల్ పెట్టచ్చండి. పుదీనా ఉంది. కట్ చేయడం అయితే అయిపోయింది. దీంట్లో తీసుకున్నాం కదండి, ఇంక దీంట్లో వాటర్ పోసి అయితే నేను కడుగుతాను అనమాట. కడిగే చూపిలేను ఎందుకంటే వీడియో తెస్తుంది నేనే కదా. ఇది అయిపోయింది కదా, ఇంకా పుదీనా కట్ చేయడం స్టార్ట్ అండి. ఇంకా రోడ్ సైడేనండి, ఇంకా మన్నాయి సెంటర్. ఇంక వినకొండ పోయి ఏనుగుపాయల రూట్ ఉంటుంది కదండి, ఇటు వచ్చినప్పుడే కాని వచ్చింది, బయట అది ఉండిద్ది. కావాల్సిన వాళ్ళు ఇంకా వచ్చి కొనొచ్చండి. అంతలే ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు, మనం వెళ్ళి కొత్తిమీర కడుగు. కొత్తిమీరలో ఇంక వాటర్ కూడా పోసానండి. దీన్ని శుభ్రంగా కడిగి ఒక కవర్లోకి తీసుకుంటే సరిపోయింది అనమాట. ఇది శుభ్రంగా కడిగి కవర్లో తీసుకున్నాక చూపిస్తాను చూడండి. ఇంకా ఒక పక్క నిమ్మకాయలు కట్ చేయడం కూడా అయిపోయింది అనుకుంటా. ఇంక పుదీనా తీసుకున్నాడు. ఒక పక్క ఆనియన్స్ కట్ చేసి నేనేమో కరివేపాకు తోస్తున్నాను. ఇంకా మా అన్నయ్య కోసం ఒక కస్టమర్ వచ్చాడు అనమాట. తొందరగా అయితే ఇంక మా అన్నయ్యని ప్రిపేర్ చేసుకోవడానికి ఈ కరివేపాకు తీసి కడిగి దాంట్లో వేస్తున్నాను. కొత్తిమీర కూడా కడిగి కవర్లో పెట్టుకున్నాను. ఇంకా బావ అయితే ఏమో ఉల్లిపాయలు ఆనియన్స్ కట్ చేసి ప్లేట్లో తీస్తున్నాడు. ఒక పక్క నిమ్మకాయలు కట్ చేసాడు అనమాట. మా అన్నయ్య ఎక్కడే కష్టపడుతున్నాడు అని చెప్పి మేము కూడా హెల్ప్ చేస్తున్నాం అనమాట. అందుకని బిజీగా ఉన్నాడు. అందరు వచ్చేసారు కదా. ఇప్పుడు అతనికి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అమ్మాయి అందుకని చెప్పి దడదడ చేస్తున్నాడు మా అన్నయ్య కూడా. నేను కోయటం అంత కష్టపడ్డాను. అలవాటు అయిపోయింది అన్నయ్యకి. అయిపోయిందన్న. పుదీనా కూడా ఎక్కడా? పుదీనా సరే నేను పోతాను దానికి, అది దూరం తీసుకుంటా. అదే అది టేస్టింగ్ సాల్ట్ ఒకటి, వైట్ పేపర్ ఒకటి, బీన్స్ ఫ్రైడ్ రైస్ చేయడానికి బీన్స్ మై బాగుంటాయి. అవి పోయిలేతే బాగుండుతుంది. పేదవాడు బండి బాగా టైట్లు అదే పెట్టే పేదవాడు బండి అని. చేది బీన్స్ అండి. మొత్తం అయితే ఫ్రైడ్ రైస్ కావాల్సింది కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ అట్లా సన్నగా తరుముకోవాలి. దీనికి ముందండి రవి మేమందరం కలిసి, అంటే మా నాన్న మేస్తే కదా అప్పుడు మేము విజయలో పనిచేసేటప్పుడు, రవి అయితే మా దగ్గర 3 years ఉన్నాడు మా కాడ. అది ఈ పనిలో అసలు టచ్ చేయలేదు, కానీ తినైతే హైట్గా ఎవరు తెలియకుండా దాన్ని నేర్చుకొని అంటే ఎప్పటి నుంచో డ్రీము, ఆ డ్రీమ్ చివరికే నెరవేరింది. ఇది పట్టుదల ఒక్కడే చాలా పట్టుదలతో చేస్తున్నాడు అయితే. ఓకే గాయ్స్, మొత్తం అయితే ఫ్రైడ్ రైస్ అయితే చేయడానికి రెడీ అయ్యారు రవి గారు. ఫస్ట్ ఆయిల్ పోసారు, నువ్వే చెప్పు. నిజంగా చేస్తున్నా వీడియో. సెటప్ బండి మీ నాన్న చూస్తా మాట్లాడు.
అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే అండి, కస్టమర్లు అయితే వచ్చేస్తున్నారు ఒకరు. ఎక్కువ తింటే తక్కువ తింటే నూడిల్స్. ఒకటే కదా చికెన్ నూడిల్స్. కలర్ ఎట్లా మారేది ఇప్పుడు మార్కేస్తుంది. మొత్తానికి అయితే చికెన్ నూడిల్స్ అయిపోయాయి. మొత్తానికి అయితే బుజ్జికి అయితే డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్పాము. ఇప్పుడు అలానే చేస్తున్నాడు ఇంకా. టేస్టింగ్ సాల్ట్ ఏమాగా అన్నయ్య నాకు దాంట్లో అదేమా పన్నీ కానీ ఇండియాలో వెళ్ళి బ్రాండ్ చేయండి. నువ్వు చేయి. మొత్తం అయితే అన్నయ్య నీకే అది నేను వస్తున్నా కూర్చోమా చేత
అదే మాట మళ్ళీ తెలియస్తున్నా ఫైనల్లీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి, డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి. ఈ రోడ్డు పక్కన ఏరియాకి హారన్ సౌండ్ ఉంటాయి. అదండి బాగా కనిపించి ఎక్కి వెళ్తాను. ఇదేమో చికెన్ ఫ్రైడ్ రైస్, ఇదేమో డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది రుచి ఎట్టుందో చూద్దాం. రుచి అయితే అమ్మోగా ఉండి నెమ్మగా టేస్ట్ అయితే బాగా చేశాడు, సూపర్ ఉంది. పేదోడి పని లైక్ చేయండి. రైట్రా ఇప్పుడే ఓకే గాయస్, మొత్తానికి అయితే ఈ పేదోడు బండి అంటే లైక్ చేయండి. సరేనండి, మొన్న వైకోల్లో ఉంటాడు, మాకు అట్లా అన్నారండి. ఇక్కడికి వచ్చి షాప్ పెట్టాడు. ఈ పేదోడు బండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇటే వినకొండ రైల్వే ట్రాక్ ఉంది కదండి, రైల్వే ట్రాక్ ఏనుగుపల్లి వచ్చే రూట్లోనే ఉంది. ఈ బండి కావాలంటే పోయిన ఇటు వచ్చేటప్పుడు ఒకసారి టేస్ట్ చేయండి, ఎలా ఉంటుందో సూపర్గా ఉంది. ఓకే గాయస్, మొత్తానికి అయితే దారిలో చల్లచల్లగా తాగాలని చెప్పి ఇక్కడ ఈ బండి దగ్గర ఆగాం. మధ్య సుగంధ తాగబోతున్నాం. ఇంతకే కండి వేడివేడిగా ఫ్రైడ్ రైస్ తిన్నాం బుజ్జులు అనే దగ్గర. ఎందుకని చెప్పి ఇప్పుడు కొంచెం కడుపును కూల్ చేసుకోవడం కోసం మధ్య సుగంధ తాగబోతున్నాం. సబ్జా సుగంధ కఠోరా ఏ కఠోరీ కఠోరా. మేము కానీ ఈ రూట్లో వెళ్తే తప్పనిసరి ఇక్కడ తాగుతామండి ఖచ్చితంగా. ఇప్పుడు 2 years పెట్టి తాగుతాం ఇక్కడ ఈ రూట్లో అయితే మేము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై.